అందరికీ నమస్కారం. పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఉమెన్ కమిషనర్ దగ్గరికి మేము రావడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే నిన్ననే మా ఎమ్మెల్సీ కవితక్క గారు బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారం వారు ఎటువంటి కేసులో ఇన్వాల్వ్ లేరు అని చెప్పేసి వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు పిచ్చోల్లాగా మాట్లాడుతూ కవితక్క గారి మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టడం జరుగుతుంది. దాన్ని మేము ఉమెన్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చి ఎట్లయితే మొన్న కేటీఆర్ గారు ఒక చిన్న మాటకి సుమోటోగా తీసుకున్నారో ఇది కూడా సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసి ఎవరైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మహిళలు ఎవరైనా మహిళలే, మేము ఖచ్చితంగా ఎవరి గురించి అయినా మాట్లాడినా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సంతోషిస్తున్నాం. ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ దీని మీద ఏమైందో కూడా మేము దాన్ని ఫాలోఅప్ చేసి కేవలం ఇదే కాకుండా ఎవరి మీద బీఆర్ఎస్ మహిళా పార్టీకి సంబంధించిన మహిళలే కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న వివక్ష పైన కూడా మేము వారితో డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు స్పందించారు. సో ఇట్లా ప్రతి ఒక్కటి మేము ట్విట్టర్ వేదిక ద్వారా ఇష్టం వచ్చినట్టు కవితక్క గారి మీద ఇట్లా పోస్టులు పెడుతున్నారు. అవన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కోర్టే స్వయంగా చెప్పింది వారు ఎటువంటి కేసులో ఇంకా ఎవిడెన్స్ ప్రూవ్ కాలేదు, అక్యూజ్గా మనం చెప్పడానికి లేదు, కేసు అంతా కంప్లీట్ అయిన తర్వాతనే ఏదైనా కూడా డిసైడ్ చేయాలి అని. అయినా కూడా కాంగ్రెస్ నాయకులు మరి బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు కవితక్క గారి మీద వారి ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా మాట్లాడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా మహిళా కమిషన్ దీని మీద రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేమందరం మహిళా కార్పొరేటర్స్, జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ ఇక్కడ రావడం జరిగింది. వారు కూడా స్పందించిండ్రు. ఇంకొకటి యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ నాయకులు ఇట్లా ఉన్నారంటే వారి నాయకత్వం అట్లుంది, రేవంత్ రెడ్డి గారి వైఖరి కూడా అట్లనే ఉంది. మహిళల పట్ల వారికి కూడా ఎటువంటి గౌరవం లేదు. కాబట్టి వారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేల పైన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వారిని చూసి వాళ్ళ నాయకులు కానీ ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. దయచేసి ఈ మీడియా ద్వారా మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మహిళల పట్ల కొంచెం గౌరవాన్ని, మా హక్కులని, మా గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీరు మాడితేనే మీ కిందున్న నాయకులు మాడతారు. మాలాంటి మహిళల మీద ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడరు. అట్లనే వారి వైఖరి కూడా చేంజ్ చేసుకోవాలి. ఇట్లా ఎవరు మాట్లాడినా కూడా డెఫినెట్గా వారు ఇంకొక మాట అన్నారు ఉమెన్ కమిషనర్, మేము అన్ని పార్టీలతో కలిసి మేము ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసి మహిళల పైన జరుగుతున్న ఇన్సిడెంట్స్ని కూడా అరికట్టే విధంగా కూడా మనం అందరం చర్యలు తీసుకుందామన్నారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఎవ్వరు ఎటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా కూడా మేము ఊరుకునేది లేదు. ఇది ఎందుకంటే అది ప్రూవ్ కావాలి, కవితక్క గారు దాంట్లో ఇన్వాల్వ్ అయినరా లేదా అనేది సుప్రీంకోర్టులో స్వయంగా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటే తప్పుపడుతున్నారు. అట్లనే ఎంతోమంది ఎవిడెన్సెస్ లేవు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాక కూడా కవితక్క గారి మీద ఇట్లా మాట్లాడడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇటువంటివి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మహిళా కమిషనర్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేసే బదులు మీరు ఏదైతే గ్యారంటీలు చెప్పి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏలుతున్నారో అవి అమలు చేయండి. మహిళలకి మహాలక్ష్ములు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మహిళలకి మొన్ననే ఇక్కడ చూసినాం ఉమెన్ కమిషనర్ ముందు కాంగ్రెస్ మహిళా నాయకులు కూడా వచ్చి మా మహిళల మీద దాడి చేయడం కూడా జరిగింది. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నీ అంటే ఏకపక్షంగా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే మహిళలు ఇంకో వాళ్ళు కాదు అనేది చూడకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయినా కూడా ఉమెన్ కమిషన్ రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ టైం కూడా ఇట్లాంటివి ఏవి జరిగినా కూడా మళ్ళీ వచ్చి కూడా మేము రెస్పాండ్ కాకపోతే దాని మీద యాక్షన్ తీసుకోకపోతే మేము డెఫినెట్గా ధర్నా చేయడానికి కూడా మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం.